మనం చాలా మంది భక్తులు మాత్రం మొక్కు భద్రకాళి దేవాలయం నుండి జరగాలి మేడం, జరగాలి.
భద్రకాళీ శరణం మమ. శరత్ నవరాత్రి మహోత్సవములు ఈరోజు 3వ రోజుకు చేరుకున్నవి. ఈరోజు గాయత్రి రూపముగా అమ్మవారిని అలంకరించడం జరిగినది. ప్రథమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేది, కూష్మాండేది చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్ఠం కాత్యాయనితి, సప్తమం కాళరాత్రి, గౌరీతి మహాష్టమం, నవమం సిద్ధిదాత్రి. ఈ విధముగా నవరాత్రుల్లో అమ్మవారు 9 రూపాలలో దర్శనమిస్తుంది. సాధకుడు ఈరోజు మన ఆలయం భద్రకాళి అమ్మవారు గాయత్రిగా దర్శనమిస్తుంది. తల్లిని మించిన దైవము లేదు, గాయత్రిని మించిన మంత్రము లేదు అని వేదము తెలిపినది. మరి గాయత్రి మంత్రము అంటే గాయత్రీ శరణం మమ. ఆ జగన్మాత గాయత్రి 5 ముఖములతో ఉన్నటువంటి యొక్క అమ్మవారిని చూసి గాయత్రీ శరణం మమ ఇదే తారక మంత్రం. కనుక మన అమ్మవారిని ప్రార్థించినట్టయితే అదే గాయత్రి మంత్రంగా మారి మనల్ని శుద్ధి చేసి జ్ఞానాన్నిచ్చి ఎన్ని బాధలున్నా సరే అన్నిటినీ నెట్టేసి మనకు జ్ఞానాన్ని అందరిచ్చి అమ్మవారు మనల్ని రక్షిస్తుంది. ఈ విధముగా రేపు లక్ష్మిగా, ఎల్లుండి లలితగా, అలాగే సరస్వతీదేవిగా, దుర్గాదేవిగా, మహిషాసురమర్దినిగా, సిద్ధిదాత్రిగా ఈ విధముగా అమ్మవారు మనల్ని మనం దర్శనం చేసుకోవడం ద్వారా మనకు కల్పించేటువంటి యొక్క రూపాన్ని అమ్మవారు మనకు చూపెడుతుంది. అమ్మవారిని చూడడము గాయత్రి ఏ అమ్మైనా ఒకటే. లోకంలో వేదం చెప్పింది అహం బ్రహ్మాస్మి, అంతా నేనే, బ్రహ్మ నేనే, విష్ణువు నేనే, శివుని నేనే. బ్రహ్మ విష్ణు శివాత్మికాం త్రికాల జ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరి. భువనేశ్వరి అమ్మవారు ఈ 14 భువనాలన్నిటిని కూడా అమ్మవారు సృష్టించినది. ఆమె సంతానం, ఆమె జగత్ప్రసూతికాదేవి. దక్షిణాయన కాలం అంటారు, ఇది యమ దౌష్ట కాలం అన్నారు ఋషి మహర్షులు. ఋషులు సాధకులకు చెప్పారు, ఏ రోజు మనల్ని అమ్మవారును బాగా గట్టిగా పట్టుకోవాలి అంటే భాద్రపద మాసంలో వినాయకుణ్ణి, ఆశ్వీజ మాసంలో చండీదేవి అమ్మవారిని గట్టిగా పూజిస్తే ఇక సంవత్సరంలో వచ్చే ఆపదలన్నింటినీ అమ్మవారు మనల్ని గట్టెక్కిస్తుంది, సకల ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని మనకు కలుగజేస్తుందని మహర్షులు, దార్శనికులు వారు ఎంతో ఈ మానవులను క్షేమంగా ఉంచుటకు అనేక వ్రతాలను, పూజలను, జపాలను, తపస్సును, హోమాలను అందజేసి ఈ నవరాత్రి వ్రతాన్ని కూడా చెప్పబడింది. మీరు భక్తులు ఏం చేయాల్సింది ఏమీ లేదు. అమ్మవారి దేవాలయంకు వచ్చి చక్కగా వర్ష మార్గంలో ప్రవేశించి అమ్మవారిని చూసి అమ్మవారి తిలకాన్ని ధరించి తీర్థ ప్రసాదములు స్వీకరిస్తే భద్రకాళీ శరణం మమ అంటే అమ్మ మిమ్మల్ని అనుగ్రహిస్తుంది, మీ కష్టాలను తీరుస్తుంది, మీకు సుఖ సంపదలను కలుగజేస్తుంది. ఇంకేం శ్రమ అక్కరలేదు. ఫలం, పత్రం, పుష్పం మీ చేతిలో ఏదైనా ఉంటే సమర్పించండి, అంతే తప్ప పెద్ద ఖర్చు చేసి అమ్మవారికి అనేకం పెట్టాను నాకేం రాలేదని అనుకోవద్దు. అమ్మవారు ఎవరిని ఏమి పెట్టమనదు. జగన్మాత ప్రసాదించేది. మన భక్తి కోసము మన ధనాన్ని వెచ్చించాలనే ఆకాంక్ష చేత కొందరు అనేక దండలు, పుష్పాలు, దానాలు, ధర్మాలు చేస్తారు తప్ప సామాన్యుడు ఎవరైనా సరే అమ్మవారికి సమానమే. పిపీలి కాది బ్రహ్మ ప్రజంతం. కోటీశ్వరుడైనా బిచ్చగాడైనా అమ్మవారి దృష్టిలో ఆమె సంతానమే. మనం అందరం ఒకటే. అందరూ మానవ జన్మ ఎత్తినము, పరోపకారం చేయాలి. అలాగే దేవాలయాన్ని దర్శనం చేయాలి, దేవాలయంలో సేవలు చేయాలి, ధనం బాగా ఉంటే అభివృద్ధి పనులు చేయాలి. ఇదే విధంగా మన శక్తి కొలది తప్ప వేరే దైవమే మనుష్యుడు, అమ్మవారే మన దైవము, ఆత్మే బ్రహ్మ, పరమాత్మ అమ్మ, మహాదేవ్.